Next C, G is non-abelian. G is non-abelian. D, G has an element of order greater than 2. Greater than 2. G has an element of order greater than 2. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది నోట్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. G has an element of order ఒక పాయింట్ చెప్పాడు. Elements of order 2. G has an elements of order 2. రైట్. సో ఆర్డర్ ఆఫ్ జీ ఏంటండి? ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు నిన్న అంతకుముందు క్లాస్లో ఒక చార్ట్ ఇచ్చాను మీకు. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 8 ఎలిమెంట్స్ విచ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు 5 ఉంటాయి సార్. ఎన్ని ఉంటాయి? 5 సార్. వెరీ గుడ్, షబాష్. అది మన మైండ్ లో ఫిక్స్ అయ్యి ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉంటుందండి. విచ్ ఇస్ జెడ్. ఫస్ట్ ఏది? ఐసోమార్ఫిక్ టు Z8. yes sir. Z8, Z4, Z2. వెరీ గుడ్. Z4 క్రాస్ Z2. ఇంకా Z2 క్రాస్ D4. D4. వెరీ గుడ్. ఒకటి D4, ఇంకోటి Q4. Q4 sir. D4 అండ్ Q4. ఇప్పుడు చెప్పండి, Q4 గురించి మీకు ఒక ఐడియా ఉంది. Q4 ఈజ్ ఏ నాన్ ఎబిలియన్ గ్రూప్. D4 ఆల్సో నాన్ ఎబిలియన్ సార్. ఈ రెండు కూడా నాన్ ఎబిలియన్ గ్రూప్స్. ఎలిమెంట్స్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. ఎలిమెంట్స్ ఆర్డర్ Q4 లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆర్డర్ ఏది? ఆర్డర్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆర్డర్ ఈజ్ 1, -1 ఆర్డర్ ఈజ్ 2, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ 4. అకార్డింగ్ టు డాటా ప్రకారంగా ఏమన్నాడమ్మా క్వశ్చన్ లో? G has 7 elements of order 2 అట. How many elements of order 2 in Q4? -1. 1 element. మీరు చూడండి పైన మనం తీసుకున్న దాంట్లో మీరు అంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉంటుంది చూడండి. How many elements of order 2 in Q4? Only 1 element order. కాబట్టి అకార్డింగ్ టు ద క్వశ్చన్ 7 ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి ఇది ఆప్షన్ కాదు, Q4 కాదు. 7 ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఉండాలన్నాడు, ఇది Q4 కాదు. రైట్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. D4 గురించి మీకు ఒక ఫార్ములా ఇచ్చాను. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఇన్ Dn. ఒక్కసారి చెప్పండి ఎవరు గుర్తున్న వాళ్ళు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఎందుకు అడుగుతానంటే ఇది ఆర్డర్ 2 ఇన్ Dn ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఈవెన్ ఇంకోటి ఆడ్ ఉంటుంది ఎప్పుడు? n+1 అయితే ఈవెన్. వెరీ గుడ్. n+1 if n is even. Is even sir. n Odd. n is odd. ఇప్పుడు మేము అడుగుతాను D4 లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఇన్ D4. మై క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఇన్ D4. 4 ఈవెన్ ఆడా? ఈవెన్ నెంబర్. n is equal to 4 is even number, so we can apply this formula. So this is equal to n+1, 4 + 1, this is equal to 5. So 2 order ఉండే ఎలిమెంట్స్ D4 లో ఎన్ని ఉంటాయి? 2 order ఉండే ఎలిమెంట్స్ D4 లో ఎన్ని ఉంటాయి? 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ 5 ఉన్నాయి. కానీ మన క్వశ్చన్ లో ఎన్ని ఉండాలి? 7 elements. కానీ ఇది పోయింది, డిస్కార్డ్. ఆప్షన్ ఈస్ డిస్కార్డ్. ఓకే, అంటే డి ఐ మీన్ వాట్ ఇస్ దట్? G is not isomorphic to ఎవరికండి? Q4 as well as, and G is not isomorphic to D4 because of Q4 గురించి ఏం రాస్తామండి? Q4 ఓన్లీ 1 element order ఎంత అండి? 2. Only 1 element order in Q4. In Q4 only 1 element order is 2. In Q4 only 1 element order is 2. In D4 n elements order ఉన్నాయి? 5 elements order is 5 elements order 2. ఈ రెండు ఫెయిల్ అకార్డింగ్ టు డాటా ప్రకారం. కాబట్టి నాట్ ఐసోమార్ఫిక్. G is not isomorphic to D4. ఈ రెండు కావు. ఇక మిగిలింది ఏంటిది? Q4 కాదు, D4 కాదు. ఇక మిగిలినది Z8కి వద్దామా? Z8 మీకు తెలిసింది చెప్దాం. Z8 గురించి మాట్లాడుకుందాం. Z8 లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఎన్ని ఉంటాయి అందులో? ఎవరైనా ప్లీజ్ Z8 గురించి మాట్లాడుకుందాం. ఒక ఫార్ములా ఉంది మనకు. సో 2 ఆర్డర్ 2 ఉండాలి కాబట్టి 2 divides 8, then 5 of D sir.
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ I have to. of order 2 in Z8 Yes. is equal to pi of D. I have What is my D? D is equal to D divides N. D divides N like this. D pi of divides 2. N. D is equal to 2. Therefore, pi of 2. Pi of 2 1, అంటే sir. 1. Only 1. ఇప్పుడు 1, చెప్పండి, sir. Z8 లో 2 ఆర్డర్ ఉంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటున్నాయి? 1, sir. ఓన్లీ 1. Only one. Only 1. Number of elements in Z8 of order 2 order ఉండే ఎలిమెంట్స్ in Z8 2 order elements are only 1. కాబట్టి ఇది కూడా డిస్కార్డేనా? G is not isomorphic to Z8. ఇది కూడా కాదు. ఇంకెవరైనా ఇప్పుడు 2 ఆప్షన్స్ వచ్చినాయి, గెట్ చేయగలుగుతారా? మీకు ఆర్డర్ చెప్పాలి, నాకు ఆర్డర్ చెప్పగలిగితే సరిపోతుంది. ఇందులో దీని గురించి మీకు ఏమైనా ఆర్డర్ గురించి ఐడియా ఉందా? లేదు, దీని గురించి చెప్పండి. ఏదైనా ఒకటి చెప్పగలిగితే ఇంకోటి మనం డిస్కార్డ్ చేసుకోవచ్చు. సరే, Z2 క్రాస్ Z4, Z4 క్రాస్ Z2 ఆర్డర్స్ ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఉండాలంటే హౌ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఇన్ Z4 క్రాస్ Z2? చూడు, అన్ని క్వశ్చన్ కవర్ అయిపోయినాయి. నాకు కావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ LCM of వెరీ గుడ్, షబాష్. అలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఉండాలి. ఆర్డర్ 2 ఉన్నప్పుడు ఏం తీసుకోమన్నాము? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం రావాలంటే ఎప్పుడెప్పుడు 2 వస్తుంది చెప్పండి? ఇందులో 1 2 ఇంకా 1, 2 1 ఆర్డర్ ఇందులో 1 2, ఉండొచ్చు, sir. 2 ఉండొచ్చు, 2 1 ఉండొచ్చు. ఇంకా ఎల్సిఎం ఎప్పుడు వస్తుంది? 2 2, 2, sir. 2 2. సో ఇప్పుడు దీని ఏమని రాస్తాం? దిస్ ఈజ్ పై ఆఫ్ 1 Into pi of ఇది 2, పై sir. ఆఫ్ 2. దిస్ ఈజ్ పై ఆఫ్ 2 ఇంటూ Yeah. పై ఆఫ్ 1. సో దిస్ ఈజ్ పై ఆఫ్ 2 ఇంటూ పై ఆఫ్ 2. Into pi of 2, sir. అన్నిటికీ ప్లస్ చేయండి, వీటన్నిటిని ప్లస్ చేయండి. 3, sir. 3 ప్లస్ దిస్ పై ఆఫ్ 1 2 ఇంటూ పై ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇది 3 1 ఇంటూ 3, sir. 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1. దిస్ ఈజ్ 1 ఇంటూ 1 1 into 1, this is equal to 1. This is also 1 into 1, 1. So total n elements untunnai? 3 elements. 3, sir. So number of elements of order 2 in Z4 cross Z2, number of elements of order 2 in Z4 cross 2 is 3. కానీ మనకి ఎన్ని ఉండాలి? 7 ఉండాలి. 7, sir. Number of elements of order 2 in Z4 cross Z2 is number of elements of order 2 in Z4 cross Z2 is equal to ఎన్ని వచ్చినాయండి? 3 వచ్చినాయి. But we need 7 elements. 7, sir. 7 elements. కాబట్టి so it is not isomorphic. Z4 cross Z2 is not isomorphic to this one. అమ్మాయి మిగిలింది ఎవరు చెప్పండి? Z2 cross Z2, sir. Therefore ఇక లాస్ట్ కి మిగిలినటువంటి ఈ 5 గ్రూప్స్లలో ఇది కూడా కాలేదు. సో therefore this is the correct option. This is the correct option. Right? Therefore G is isomorphic to. Therefore G is isomorphic to Z2 cross Z2 cross Z2. Z2 is an abelian group. Z2 is an abelian group. Therefore it is an abelian group. It is an abelian group. So Not cyclic, sir. G is also abelian group. ఇది కూడా abelian group అవుతుంది. G is also abelian group. కానీ but not cyclic. Not cyclic ఎందుకు కాదు చెప్తారా? G is abelian group but not cyclic. Why? Reason చెప్పండి. GCM is not 1, sir. Not equal. GCD, sorry, sir. వెరీ గుడ్. జీసీడీ కనుక్కుంటున్నాం కాబట్టి సో మనము సైక్లిక్ కావాలి అంటే సో ZM క్రాస్ ZN ఈజ్ సైక్లిక్ if and only if GCD ఆఫ్ M కామా N is equal to 1 కావాలి. అయిందా? కాలేదు. సో No, sir. Z2 క్రాస్ Z2 GCD కడితే 1 కాదు కాబట్టి నాట్ సైక్లిక్. ఇట్ ఈస్ నాట్ సైక్లిక్.
By using this idea, therefore, so option is, which option is correct? Which option is correct? G is abelian, but not cyclic. G is abelian, but not cyclic. Inko రాశాడు. G has an element of order greater than 2. G has an element of order greater than 2. ఇది కరెక్ట్ అవుద్దా? ఇది రాంగ్ అని ఎవరైనా చెప్తారా? Why? Z2 has only elements of order 2. G has an element of order greater than 2 అని చెప్పాడు. ఏమండి ఐడెంటిటీ Sir. ఎలిమెంట్ ఆర్డర్ 1 ఉంటది కదా. 7 ఎలిమెంట్స్ ఆర్డర్ 2 అయిపోయింది. రిమైనింగ్ 1 ఎలిమెంట్ ఆర్డర్ 1. సో ఇది రాంగే. ఈ కంక్లూజన్ లో ఇది కావడానికి ఛాన్సెస్ ఉందా? G has No, an sir. element of order greater than 2. Identity is equal to 7 elements of order 2 అన్నాడు. ఉన్న ఎలిమెంట్స్ లో వెరీ గుడ్ కంక్లూజన్ ఇది కరెక్ట్. 7 elements order 2 అన్నాడు. మిగిలింది ఏది? ఐడెంటిటీ ఎలిమెంటే కదా, అది ఆర్డర్ 1 ఉండాలి. yes, sir. ఇది రాంగ్ అవుతుంది. G is non-abelian రాంగ్ అవుతుంది. G cyclic రాంగ్ అవుతుంది. Therefore, this is the correct option. ఓకే రైట్. సరిపోతుంది. ఇంకా ఏమైనా యాక్చువల్గా ఈరోజు నేను లెగ్రాంజెస్ థియరం కొసెట్ చెప్పుకుందాం అనుకున్నాము, అది మిస్ అయిపోయింది. ఇంకొక రైట్. ఆర్డర్ ఆఫ్ G is equal to 14 ఏమైతుందండి? ఆర్డర్ ఆఫ్ G is equal to 14. ఆర్డర్ ఆఫ్ G is equal to 14. Please. Cyclic and abelian. Cyclic and abelian. Yes, sir. Cyclic and abelian. ఆర్డర్ ఆఫ్ G is equal to 14 అంటే ఏమైతే 2 into 7. Cyclic Yes, and sir. abelian. 2 less than 7. And also 2 divides 7 And minus 2 1. divides 7 minus 1. సో ఎన్ని ఉంటాయండి దీనికి? G isomorphic 2, 2. G Abelian and isomorphic 2, ఏమో Z14, yes. ఇంకోటి నాన్ ఎబిలియన్. నాన్ ఎబిలియన్ అంటే అది ఏం కావాలి చెప్పండి? D7. ఇది D7, abelian, sir. ఇది నాన్ ఎబిలియన్. ఒకవేళ ఎగ్జామినేషన్స్ లో హౌ మెనీ నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే 1 ఉంటుంది. హౌ మెనీ నాన్ ఐసోమార్పిక్ గ్రూప్స్ అంటే 2 ఉంటాయి. హౌ మెనీ నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే 1 ఉంటుంది. హౌ మెనీ నాన్ ఐసోమార్పిక్ నాన్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే 1 ఉంటుంది. క్వశ్చన్ అర్థమైందండి? డిఫరెన్స్ అర్థమైందండి? Okay. మొత్తం ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే ఇక్కడ నాన్ ఐసోమార్పిక్, 2 కూడా ఐసోమార్పిక్. ఈ 2 ఐసోమార్పిజం కావు. అంటే సో నాన్ ఐసోమార్పిక్ కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. నాన్ ఐసోమార్పిక్ గ్రూప్స్ అని అడిగితే 2. ఇందులో నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే Abelian. 1. నాన్ ఐసోమార్పిక్ నాన్ ఎబిలియన్ గ్రూప్ అని అడిగినప్పుడు 1, sir. బిలియన్ గ్రూప్ అయినప్పుడు అడగండి. నాన్ ఐసోమార్పిక్ నాన్ ఎబిలియన్ గ్రూప్స్ అన్నప్పుడు వస్తుంది. ఇందులోనే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐ మీన్ 2 ఆర్డర్ ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి D7 లో? ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి అంటే n ఉంటాయి, sir. ఆడ్ నెంబర్ కాబట్టి 7, sir. ఎస్ అడగవచ్చు. అట్లా ఏ రకంగా క్వశ్చన్ డిఫరెంట్ వేస్ అడగవచ్చు. G is isomorphic to either Z14 or D7 దేనికైనా ఉండొచ్చు. Z14 సైక్లిక్ గ్రూప్ అవుతుంది. Z14 సైక్లిక్ అవుతుందా? Z14 సైక్లిక్ కావాల్సిన అవసరం లేదు. P ప్రైమ్ అయినప్పుడు 100% సైక్లిక్ అవుతుంది. P ప్రైమ్ అయినప్పుడు అవుతుంది. రైట్. ఇంకొకటి ఆర్డర్ ఆఫ్ G is equal to 122 చెప్పామా? ఇది Less. 122 దేనికి ఐసోమార్పిక్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 122 11 square. 11 స్క్వేర్ కాదు, 11 into సార్ 11 కూడా కాదు, 2 into 61. Yes, sir. How many non-isomorphic groups are possible? How many Two, non-isomorphic groups are possible? How many Two, possibilities sir. is there? 2, sir. 2, Two. sir. So 2 less than 61. 2 divides 22, D61, sir. Okay, 2 divides 61 minus 1. So there exist 2 non-isomorphic groups. Which are non-isomorphic to, there exist 2 non-isomorphic groups. Group order G.
One is, it is isomorphic to ఏదమ్మా Z 120 122. ఇంకొకటి 60 D61 నాన్ D61. ఎబిలియన్. Yes, it is non-abelian. Abelian, non-abelian. So two ఉంటున్నాయి. Non-isomorphic groups are two. One is abelian, another one is non-abelian groups. Z122 cyclic సార్? సైక్లిక్ కాదు. అవునా కాదు చెప్పండి, మీరే చెప్పండి. Z2 1 minute. సైక్లిక్ అవుతుందా కదా మీరే చెప్పాలి. Yes, అవుతుంది yes, it is cyclic. సైక్లిక్ సార్.